సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కులాల వారీగా జనాభా లెక్కలను సేకరించడంలో తమకు అభ్యంతరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేరళలోని పాలక్కాడ్లో జరిగిన జాతీయ సదస్సులో ప్రకటించడంతో ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ దృక్పథాలకు మధ్య వైరుధ్యం ఉన్నదా లేక బీజేపీకి ఆ సంస్థ కర్తవ్య బోధ చేస్తున్నదా అన్న ప్రశ్నలకు దారితీస్తోంది. 3 రోజుల పాటు జరిగిన ఈ సమావేశానికి 32 సంఘ అనుబంధ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో బీహెచ్పీ, బీఎంఎస్ నేతలతో పాటు బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఉన్నారు. ఇలాంటి ఆర్ఎస్ఎస్ విస్తృత సమావేశాలు జరిగినప్పుడు కానీ మనకు సంఘ్ పరివార్లో బీజేపీ స్థానం అర్థం కాదు. కుల జనగణనపై ఆర్ఎస్ఎస్ వైఖరి స్పష్టం కావడంతో భారతీయ జనతా పార్టీ ఏ వైఖరి అవలంబిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. బహుశా గత 3 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం వాయిదా వేస్తోన్న జనగణన ఇక ఇప్పటి నుంచైనా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ చరిత్రలో జనాభా లెక్కల సేకరణ జరగకుండా నిరవధికంగా వాయిదా వేయడం ఇప్పటి వరకు ఎన్నడూ జరగలేదు. 2011 తర్వాత ఈ దేశంలో జనాభా ఎంత పెరిగింది ఎవరికీ తెలియదు. గత ఏడాది మనం చైనా జనాభాను అధిగమించామని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కానీ అందుకు నిర్దిష్టమైన ఆధారాలు లేవు. దేశంలో జనాభా లెక్కలు తెలిస్తే కానీ అందుకు అవసరమైన ఆర్థిక సూచికలను మనం అంచనా వేయలేం. ఇప్పటి వరకు మన దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉన్నదో కూడా మనకు తెలియదు. నిరుద్యోగుల సంఖ్య కేవలం 3.1% ఉన్నదని, రోజురోజుకు వారి సంఖ్య పడిపోతోందని ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటిస్తే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం దేశంలో నిరుద్యోగం 9.2% ఉన్నదని తేలింది. జనాభా లెక్కలను పూర్తిగా సేకరిస్తే కానీ నిరుద్యోగ భీకర స్వరూపం మనకు అర్థం కాదు. అంతేకాదు, జనాభా లెక్కల సేకరణ జరిగితే దేశంలో పేదరికం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ కార్యక్రమాలు, నిరక్షరాస్యత, ప్రజల ఆర్థిక అసమానతలు, స్త్రీ పురుషులు తదితరుల వారీగా జనాభా తీరుతెన్నులు, వలస కార్మికులు, అసమానతలు మొదలైన అనేక అంశాల స్థితిగతులు మనకు తెలుస్తాయి. దేశంలో 81.35 కోట్ల మందికి ఆహార ధాన్యాలను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా పంపిణీ చేయవలసిన స్థితిలో ఉన్నట్లు ప్రభుత్వమే గుర్తించింది. జనాభా లెక్కల సేకరణ పూర్తయితే ఇంకా ఎంతమందికి ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలో తేలుతుంది. నిజానికి ఈ దేశంలో మరో 10 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను పంపిణీ చేయాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జనాభా లెక్కలు సరిగా లేనందువల్ల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఉపాధి కల్పించాల్సిన వారి సంఖ్యను, కేటాయించాల్సిన నిధుల మొత్తాన్ని కేంద్రం అంచనా వేయలేకపోతోంది. ఉపాధి కల్పన విషయంలోనే కాక ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధాప్య పింఛను తదితర పథకాల లబ్ధిదారుల సంఖ్యను కూడా అంచనా వేసి నిధులు కేటాయించేందుకు వీలు కలుగుతుంది. జనాభా లెక్కల సేకరణ పూర్తయితే పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కూడా ఒక నిర్దిష్టమైన స్పష్టత ఏర్పడుతుంది. మతాల వారీగా జనాభా పెరిగిందో లేదో కూడా ఈ లెక్కల ద్వారా తేలి అనేక వ్యాఖ్యానాలకు తెరపడుతుంది. ఈ క్రమంలో కులాల వారీగా కూడా జనగణన చేస్తే ఏ కులాలు నిర్దిష్టంగా వెనుకబడి ఉన్నాయో తేల్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన కుల జనగణన ప్రకారం బీహార్లో 34.13% ప్రజలకు నెలకు 6,000 కన్నా తక్కువ మొత్తంపై ఆధారపడి జీవిస్తున్నారని తేలింది. రాష్ట్ర జనాభాలో కేవలం 1.5% మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని, దాదాపు 95.49% మందికి ఎలాంటి వాహనాలు లేవని ఈ లెక్కలు తెలిపాయి. బీహార్లో దాదాపు 82% హిందువులేనని, వారిలో దళితుల సంఖ్య అత్యధికమని తేలింది. 36% పైగా అత్యంత వెనుకబడిన వర్గాలు బీహార్లో ఉన్నారని ఈ లెక్కలు తేల్చాయి. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనగణన చేస్తే కులాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఎంత మేరకు ఉన్నాయో తేలుతుంది. దీన్ని బట్టి సంక్షేమ పథకాలను నిర్దిష్టంగా రూపొందించడం సాధ్యమవుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లుగా కులాల వారీగా జనగణనను తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజాన్ని కులాల వారీగా చీల్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగాల్లో ఆరోపించారు. కుల జనగణనను ఆయన ఏనాడూ సమర్థించలేదు. ప్రజలను మతాల వారీగా మాత్రమే కాని కులాల వారీగా చూడదలుచుకోవడం బీజేపీకి ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీజేపీని అగ్రవర్ణాల పార్టీగా చిత్రించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నించారు. ప్రభుత్వ అధికారుల్లో అగ్రవర్ణాల వారు ఎక్కువ మంది ఉన్నారని ఎత్తిచూపారు. ఆఖరుకు బడ్జెట్ రూపొందించిన అధికారులు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఫోటో దిగినప్పుడు అందులో వెనుకబడిన వారు లేరని ఎద్దేవా చేశారు. రాహుల్ విమర్శల వల్లే సివిల్ సర్వీస్ నుంచి కాకుండా బయటి నుంచి అనేక మందిని నియమించాలన్న నిర్ణయాన్ని మోదీ సర్కార్ వెనక్కు తీసుకుంది. కుల జనగణన గురించి మాట్లాడినందుకు పార్లమెంటులో రాహుల్ ఇతర నేతలపై అనురాగ్ ఠాకూర్ వంటి నేతలు దాడి చేశారు. అసలు నీ కులమేమిటి అని ప్రశ్నించారు. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు నాటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ నివేదికను తెరమీదకు తీసుకువచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. అయితే బీజేపీ ఆ నివేదికను నేరుగా విమర్శించలేదు. వెనుకబడిన వర్గాల వారికి కాని, షెడ్యూల్డ్ కులాల జాతులకు కాని రిజర్వేషన్ కల్పించడానికి నేను ఎన్నడూ వ్యతిరేకం కాదు. నిజాయితీ లేకుండా సంకుచిత భావంతో స్వల్పకాల రాజకీయ ప్రయోజనాల కోసమే వీపీ సింగ్ మండల్ కమిషన్ నివేదికను ఎవరితో చర్చించకుండా తెరమీదకు తీసుకువచ్చారు అని అద్వానీ తన ఆత్మకథలో రాశారు. నేడు అద్వానీ వెలిపుచ్చిన అభిప్రాయాన్ని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా వ్యక్తపరిచిందా, లేక మారిన స్థితిగతులను గుర్తించిందా? కొన్ని కులాల ప్రజలు తీవ్రంగా వెనుకబడి ఉన్నారని ఆర్ఎస్ఎస్ గుర్తించడం సాధారణ విషయం కాదు. సామాజిక సంక్షేమ పథకాలపై డేటా సేకరణకు తమకు అభ్యంతరం లేదు, కానీ జనగణనను రాజకీయ ఉపకరణంగా వాడుకోకూడదని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు ఆ సంస్థ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం వెనుకబడిన అణగారిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే కులాల వారీగా లెక్కలు అవసరమని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఈ స్పష్టీకరణ తర్వాత కుల జనగణనపై చర్చ చల్లారేందుకు అవకాశం ఏర్పడింది. ఒక రకంగా ఈ సంస్థ బీజేపీని ఇబ్బందుల్లోంచి బయటపడేసేందుకే ఈ ప్రకటన చేసిందేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. కులాల వారీగా ప్రజలను చూడడం ఆ సంస్థకు అంతరాంతరాల్లో ఇష్టం లేదు. అలా చూస్తే హిందూ మతం సమైక్యంగా ఉండదేమో అన్న అనుమానాలు కూడా రావడం సహజమే. కాని ఇవాళ దేశంలో కులజన గణన అంశం తీవ్రంగా తెరమీదకు వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు కులాల వారీగా ప్రజలను సంతృప్తిపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో అస్తిత్వ ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. దేశంలో కులం ఒక వాస్తవమైనప్పుడు దాన్ని చూడడానికి నిరాకరించటం ఒక అమాయకత్వమే. ఏ కులాల వారు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి మాటల వెనుక ఏ కులతత్వం దాగి ఉన్నదో ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. అసలు ప్రతి అంశాన్ని కులం ప్రాతిపదికగా అంచనా వేసే మనస్తత్వం కూడా ప్రబలంగా కనిపిస్తోంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఎంత మత ప్రాతిపదికగా ప్రజలను సమైక్యపరచాలన్నా దానికి కులం ఒక అవరోధంగా మారింది. మత ప్రాతిపదికగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం సాధ్యం కాదన్న విషయం కూడా అనేక సందర్భాలలో తేలింది. గత ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేశాయి. రామమందిరం నిర్మించిన అయోధ్యలోనే ప్రజలు బీజేపీని ఓడించడం, వారణాసిలో కూడా మోదీకి 100% హిందువులు ఓట్లు వేయకపోవడం గమనార్హం. రోజురోజుకు ప్రతిపక్షాలు కుల జనగణనను ఒక ప్రధాన అంశంగా ప్రజల్లోకి ఉధృతంగా తీసుకుపోవడం, మిత్రపక్షాలు కూడా కుల జనగణన కావాలని డిమాండ్ చేయడం బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. దీంతో ఆర్ఎస్ఎస్ కర్తవ్యబోధ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కులం అనే వాస్తవికతను ఆర్ఎస్ఎస్ గుర్తించడం సంఘ్ పరివార్ చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావించాలి. కులం, కుల సంబంధాలు చాలా సున్నితమైనవి. దేశ సమైక్యతకు, సమగ్రతకు కులం ఒక ముఖ్యమైన అంశం. ఎన్నికల రాజకీయాలు, పార్టీలకు అతీతంగా దాన్ని తీవ్రంగా పరిగణించాలి అని సునీల్ అంబేకర్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కులాల వారీగా జనాభా లెక్కలను రాజకీయం చేయకూడదని ఆయన హెచ్చరించారు. కాని ఇన్నాళ్లు మతాన్ని రాజకీయం చేస్తూ మనుగడ సాధించిన వాణ్ణి ఏమీ అనలేదేం?